తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదూరు టీడీపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గ్రామంలో డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణానికి 2019లో ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి శంకుస్థాపన చేసిన పనులు ఇంకా పూర్తి కాలేదని విమర్శించారు. ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన శిలాఫలకాలకు పూలదండలు వేసి కొబ్బరికాయ కొట్టి నిరసన తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు వైసీపీ ప్రభుత్వానికి మనసొప్పడం లేదని టీడీపీ నేత నల్లింబిలి రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. 4.5 సంవత్సరాలు పూర్తయిన ఈ శంకుస్థాపన చేసిన దానికి ఇంతవరకు మోక్షం లేదు. 2 రోజుల క్రితం శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారు గౌరవనీయులు మేము ఒట్టొట్టి శంకుస్థాపన చెయ్యం, ఆ కార్యక్రమం పూర్తయ్యేటట్టు ఉంటే మాత్రమే శంకుస్థాపన చేస్తామని వారు అమృతమైన వాక్కులు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా వారు బహుశా ఇది మర్చిపోయి ఉంటారు. ఒక్కసారి గుర్తుకు తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ శిలాఫలకానికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిలాఫలకం పూజించుకోవడానికి తప్పించి ఉపయోగం లేని పరిస్థితి. కొంకుదురు గ్రామంలో సిసి డ్రైన్లు నిర్మాణం MGNREGS ప్లస్ SBM నిధులు అంచనా విలువ 471.5 లక్షలు, అంటే 4,72 లక్షలు. అంటే ఎంత పెద్ద ప్రాజెక్టు. ఈ శంకుస్థాపన కార్యక్రమం ఎందుకు చేశారు, ఇప్పటికే దీనిలో ఉన్న ప్రోగ్రెస్ ఏంటి, ఎందువల్ల ఆగిపోయింది, 4.5 సంవత్సరాల్లో దీన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ప్రజలను మభ్యపెట్టడం కోసం ఆ రోజు శంకుస్థాపన చేశారా? ఇటువంటి ఎమ్మెల్యే మనకు దొరకడం అని